ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. ఇప్పుడు బంగారు కరుణ గారు మనకు వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయ్యాను. కయ్యేనును కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరుచుకొనివాడు. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలం పంటలో కోత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూచున్న పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతనికి అర్పణ లక్ష్యన పెట్టెను. కయ్యేనును అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీవు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుకొందవెను. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించును. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. వాక్యం చదువుకోవచ్చు. మార్కు 12వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు చదువుకుందాం. ఆయన కానుక పెట్టె యొద్ద కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బుల వేట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు, అందులో విశేషముగా సొమ్ములు వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసేనని చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం తన వెనుకలో దీవించిన గాక. ఆమె. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 580వ కీర్తన, సర్వ జగతికి సంరక్షకుడు. ఇది యేసుని ప్రేమను ఏ మారకను ఎన్నడూ తలచవే ఆ యొక్క స్టైల్లో ఉంటుంది ఆ ఛాయ. ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగా, దామును ప్రభు ప్రథమ ఫలంబుగా, ఆదర్శముగా మనకిడేగా, ఆది సంభవుని కలిమోదంబునా సేచ ఫలంబులు కేవలదా, సర్వ జగతికి సంరక్షకుడు స్వామి యెహోవా
కలియరే మానితులారా కాను కలియరే మానితులారా కన్యాకుమారుని భజింపన్ మానవ పునరుద్ధాన మహిమలో మన ప్రథమ ఫలం బౌడౌరా సర్వ జగతికి సంరక్షకుడు స్వామి యెహోవా యేగాదా ఉభయ జగాలం సర్వోన్నతుడం ఉభయ జగాల సర్వోన్నతుడు పునుగాదే ప్రభుని పేరమి పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు ఇలా తేరే సర్వ జగతికి సంరక్షకుడు స్వామి యెహోవా యేగాదా. థ్యాంక్ యూ జీసస్. ఏదో విధంగా మొత్తానికి సాయం పడ్డాం. ఇంతవరకు దేవుడు తన పరిశుద్ధ రేఖల క్రింద మనల్ని నడిపించాడు. ఇప్పుడు లింగాల రాణి గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాము. సహోదరి లింగాల రాణి గారు ఉన్నారండి? రాలేదు. ఓకే. శారదా గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాము. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. హల్లెలూయా. వందనాలు 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 తండ్రి, కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవా, నీకే వందనాలు. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి నీకు వందనాలు ప్రభా. ఏ పాటి వారము ఎందుకు పనికిరాని దౌర్భాగ్యులము అయోగ్యులమైనప్పుడు కూడా ప్రభా నాయన ఇంతవరకు నీ రెక్క నేను భద్రపరుచుకుని ఆశీర్వదించిన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నామయ్యా తండ్రి. ఈ దినము చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభా. వారికంటే మేమేమి గొప్పవారము కాదు, కానీ నీ శక్తి చేతను, నీ ప్రేమ చేతను, నీ కృప చేతను ప్రభా నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి ప్రభా నాయన తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివారంకి నైనా తండ్రి మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన, నీకు వందనాలు ప్రభా. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం నాయన తండ్రి, నీ పాదం దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. కృప చూపించండి, కనికరించండి అయ్యా తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు నైనా తండ్రి, ఎన్నడూ మాట తప్పని దేవుడు అయ్యా తండ్రి. ఉన్నవాడును అనువాడనై ఉన్న దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి. తండ్రి మేము మందిరంలో తండ్రి నేను మేమందరము కుటుంబాలు సహితంగా తండ్రి నేను వచ్చి నిన్ను స్తుతించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఇదిగోనైనా తండ్రి వాక్యం ఎత్తబోతుండగానైనా నీ దాసులనైనా తండ్రి నోటి బోరగా వాడుకుంటూ ప్రభానైనా నువ్వు నీ దాసునికి ప్రభానైనా ఏ వాక్యం అయితే ప్రభా, ఏ మాటలైతేనైనా తండ్రి నువ్వు ఆలాపం చేసి ప్రభానైనా చెప్తున్నావు ప్రభానైనా మాకునైనా తండ్రి అవినైనా తండ్రి చెప్పేటట్లు నీ కృప చూపించండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో తండ్రి నింపుకోనండి ప్రభా తండ్రి. నీ దాసుని కుటుంబాన్ని దీవించండి ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. పేరు పేరునైనా కృప చూపించండి నాయన తండ్రి. గత వారం నుంచి ఇంతవరకు నీ రెక్క నీళ్ళ మమ్మల్ని భద్రపరుచుకున్నావు తండ్రి. మంచి ఆరోగ్యములు ఇచ్చావు తండ్రి, నీ కొందనములు ప్రభా. సర్వశక్తిమంతులకు దేవా నీ కొందనాలు తండ్రి. నాయన తొందరగా రావాల్సి తోడుకుని రండి, బిడ్డలు తోడుకుని రండి ప్రభా తండ్రి. నాయన నీ వాక్యంతోనైనా అనుసంధానం కలిగి ప్రభా వాక్యానుసారంగా నడుచుకునే జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ మందిరంలోనైనా తండ్రి మేము మా ప్రార్థనలు మా విజ్ఞాపనలన్నీ నీకు నైవేద్యంగా ఆలకించి ప్రభానైనా తండ్రి నీవు
రూపంగా నేను ఆగ్రహించి ప్రభా నాయన మాకు సమాధానం దయచేయండి ప్రభా. ఏ కార్యంలో అయితే మేము తలపెట్టిన ఉన్నాం ప్రభా, ఆ కార్యంలో ముందుకు వెళ్ళడానికి నీ సహాయం శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. ఎందుకు ఎన్నిక లేని వారం నైనా తండ్రి కృప చూపించండి. ఇదైనా తండ్రి ఇదిగో నేను ఈ సంఘాన్ని అంతా నీ చేతులతో ఎత్తి పట్టుకొని నడిపించమని, నిండార్ల దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక ప్రత్యేక కీర్తన, రిజాల్ సహోదరి విక్టోరియా వచ్చారండి. గుడియానా? ఓకే, గుడియా లేట్ అవదే పాట ఉందంటే. సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే
జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా గణపరుతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివే నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని హల్లెలూయా. ఇంతవరకు చక్కని ఆరాధన జరిగిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వాక్యోపదేశము అందించవలసిందిగా దైవజనులు రెవరెండ్ సాంసన్నయ్య గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ మరి ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన చక్కగా ఎంతవరకు నడిపించినటువంటి మోజెస్ గారికి, విశ్వాసులు పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. మరి అందరూ సంతోషంగా ఉన్నారు కదా? సో అందరూ సంతోషంగా ఉన్నారని తలుస్తాను. ప్రస్తుతానికి ఒకరు మాత్రం కొంచెం బాధలో ఉన్నారు. రైట్, బండి కాస్త లేట్ అయింది. చాలా బాగా ప్రిపేర్ అయ్యి సిద్ధమైంది అసలు. రైట్. నిన్నటి దినాన్ని నేను పాడతానంటే ఇద్దరు పోటీ పడ్డారు. ఆఖరికి ఒక డీల్ కుదిరి చిన్నది పాడడానికి సిద్ధమైంది. చిన్నదైతే ఇంకా బాగా పాడినేమో. అసలు ఇంకొక ఛాన్స్ దేవుడిస్తాడు తప్పకుండా. సో బీ హ్యాపీ రేజల్ విక్టోరియా. రైట్. మన బంధాలు ఎలా ఉండాలంటే, అక్క నువ్వు పాడితే ఒకటి నేను పాడితే ఒకటేనా అని నువ్వు ఉండాలా, చెల్లి
నువ్వు పాడితే ఒకటి నేను పాడితే ఒకటి అన్నట్టు ఉండాలా, అంతేనా? రైట్. ఎందుకంటే ఇప్పుడు అందరం సభాపక్షం చెప్పడానికి కారణం ఏంటంటే ఇంట్లో సునామీ రాకుండా ఉండడం కోసం, లేకపోతే ఇంత అంత సునామీ సృష్టించరు వీళ్ళు. సరే సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. క్షమించిన ఆరాధనలో ఈ వాక్య పరిచయంలోకి వెళ్దాం. దయతో ప్రార్థన చేసుకుందాం. దయతో తలలో ఉంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్న ఆత్మ నడిపింపు కోసం పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడేటట్లు ప్రార్థన చేస్తుంటుండగా మీరందరూ కూడా ప్రార్థించండి. ప్రభువా, మంచి ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కనికరములు కలిగిన మా తండ్రి, మా యేసురాజా, నీకు వందనములు నాయన. మరి నీ సన్నిధిలో నిలబడడానికి మాకు ఇచ్చిన ఈ చక్కటి దివ్యమైన ఈ అవకాశం బట్టి నీ నామమునకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మరి ఈ సమయంలో ఇంతవరకు చక్కగా నాయన మరి మోజెస్ గారి ద్వారా ఈ ఆరాధన మరి విజయవంతంగా నడిపించావు, నీకు వందనాలు. అపవాది కొన్ని ఆటంకాలు కలిగించాడు. తనదైనటువంటి ధోరణిలో తన పనులు చేస్తుంటున్నప్పుడు కూడా నాయన ప్రభువా, కాస్త ఆలస్యమైనప్పుడు కూడా నాయన మరి ఈ యొక్క ఆరాధన ఇంతవరకు విజయవంతంగా జరగడానికి నువ్వు చూపించిన కృపకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభువా. నాయన మరి నిన్నటి దినాన్ని మరి మొన్నటి దినాన్ని ప్రభుత్వాన్ని మరి క్షేమకరమైనటువంటి ప్రయాణం మరి మోజెస్ గారు, శారదా గారు మరి వారి కుమారుని ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణంలో వారికి తోడుగున్నావు. మరి ఈ సమయానికి నాయన ప్రభావ తండ్రి మరి ఈ ఆరాధన నడిపించాలన్నప్పుడు ప్రభా నీ బిడ్డను క్షేమకరంగా తోడుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు మేము చెల్లిస్తూ మరి మేము వాక్యంలోనికి వెళ్తుంటుండగా నాయన నీ సన్నిధి మాకు అనుగ్రహించండి, నీ సహవాసం మాకు అనుగ్రహించండి నాయన. నాతో మాతో నీవు దయతో మాట్లాడమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, ఇంకా రావలసిన బిడ్డలను సకాలమునకు నీ సన్నిధానికి నడిపించి నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని నజరేడగు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యంలోకి వెళదాము. ఈ రోజున చదవబడినటువంటి వాక్య భాగాలు ఆదికాండం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకున్న తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు మనం చదువుకున్నాం. మరి ఈ రెండు భాగాల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపించేటువంటి మాటలు మనకు తెలుసును, బాగా తెలుసును. అది కయీను హేబెలు ఒక సందర్భాన్ని మనం ఈ 4వ అధ్యాయంలో చూస్తే మరి పేద విధవరాలు ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఈ యొక్క వాక్య భాగాలు చదివించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం కూడా మీకు ఇప్పటికే బహుశా ఆల్రెడీ అర్థమై ఉంటుందని నేను అనుకుంటాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందు నిమిత్తము ఈ వాక్య భాగాలు మనం చదివాము అనే విషయాన్ని మనం చూసుకుంటున్నప్పుడు మనకు తెలియనటువంటి విషయం కాదు. మరి ఈ వారంలో మనము కోత పండుగను మనం చేసుకోబోతున్నాం. ఈ విషయాన్ని మరి పెద్దలైనటువంటి మోజెస్ గారి ముందు ప్రస్తావించాను, చాలా సంతోషించాను. సంఘం నుంచి, సంఘ పెద్దల నుంచే ఇది రావాలని ఆశపడ్డాను. మరి వచ్చింది. దానికి సంఘంగా మీరు ఒకవేళ పరిపూర్ణమైన ఇంకా ఆ ఏకీభావం తెలియజేస్తే తర్వాత సహోదరులు మాట్లాడతారు. ఓకే, ఏకీభావం తెలియపరిస్తే ఇప్పటికే చాలా వరకు కూడా ఈ విషయంలో చాలా సంతోషమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ మీ నుంచి అందరూ కూడా సమ్మతిస్తే తప్పకుండా మనం సంతోషంగా అది జరుపుకుందాం. అయితే మరి ఈ రోజున ఎప్పుడు కూడా కోత పండుగ చేసేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు, ఇంగ్లీష్లో హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు, కోత పండుగ అని తెలుగులో మనం అంటాం. ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ చేసేటప్పుడు ముందుగా హార్వెస్ట్ సండే అని చేస్తారు. రైట్. విలియం కేరీ పుట్టినరోజు ఆగస్టు 17th, అంటే ఆ ముందు వచ్చేటువంటి సండే. అంటే మనం ఈ మధ్యకాలంలో మనకున్నటువంటి డిస్టర్బెన్సెస్ కారణం చేత ఈ విలియం కేరీ సండేని కానీ విలియం కేరీ డేని కానీ మనం అబ్జర్వ్ చేయట్లేదు. కానీ ఆ విలియం కేరీ డే వచ్చేటప్పుడు ఆగస్ట్ 17 అనగానే ఆ 17 ముందు వచ్చేటువంటి ఆదివారం విలియం కేరీ
బైబిల్ సండే అని కూడా అంటాం, లేదా మిషనరీ సండే అని కూడా అంటాం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మిషనరీస్ ఒకవేళ మనం పిలిచామనుకోండి, ఆ మిషనరీ సండే అంటారు, కానీ మిషనరీ సండే ఎందుకు చెప్పరు వాళ్ళు. విలియం కేరీ గురించి చెప్పరు, ఎంతసేపు వాళ్ళకి సంబంధించిన మిషన్ గురించి చెప్పుకుంటూ పోతారు. మిషన్ సండే అది నేను గమనించాను, బ్యాంక్వెట్ చర్చ్లో కూడా నేను అదే గమనించాను. అది మిషనరీ సండే అలా చేసుకుంటాం అనమాట మనం. అలాగే రిఫార్మేషన్ సండే, అక్టోబర్ 31 రిఫార్మేషన్ అంటే తన ముందు వచ్చేటువంటి సండే రిఫార్మేషన్ సండే. అలాగే హార్వెస్ట్ ఫెస్టివల్ మనం జరుపుకుంటున్నాం అంటే తన ముందు వచ్చేటువంటి ప్రిపరేటరీ అన్నమాట. ఎందుకంటే ప్రిపరేటరీ సండే అంటారు. హార్వెస్ట్ ఫెస్టివల్ రేపు జరుపుకుంటున్నాం, రేపు జరుపుకున్నా ఈ వారంలో శనివారం వరకు ఎప్పుడు జరుపుకున్నా ముందు వచ్చేటువంటి ఆదివారం ప్రిపరేటరీ సండే, హార్వెస్ట్ సండే అంటాం. హార్వెస్ట్ ఫెస్టివల్ అని ఏ రోజు అయితే మనం పెట్టుకుంటామో ఆ రోజు హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం. సో అందుకని ప్రిపరేటరీ అంటే సిద్ధపరిచేటువంటి ఆదివారంగా ఈరోజు మనము జరుపుకుంటాం అన్నమాట. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నేను చెప్పబోయేటువంటి వాక్యమునకు నేను ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా ఇచ్చినటువంటి టైటిల్ ఏమిటంటే అసంతృప్తి కలిగి ఉండుటయే క్రైస్తవ్యం. అసంతృప్తి కలిగి ఉండుటయే క్రైస్తవ్యం. సో ఇది ఫస్ట్ మనం వినేటప్పుడు కదా నెగిటివ్ షేడ్లో కనబడుతుంది మనకి. అయితే వెళ్తున్న కొలదే కూడా అందులో ఉన్నటువంటి సారం ఏమిటో సత్యం ఏమిటో మనకి దేవుడు బయలుపరుస్తాడు. సరే, దీనికి ఒక పూర్వోత్తరాలు ఉన్నాయి. ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ అనే దానికి ఇదేదో మనం సృష్టించుకున్నటువంటిది కాదు, లేకపోతే మన పూర్వీకులు సృష్టించినటువంటిది కాదు. బైబిల్లో తెలియజేసినటువంటి పండుగలే. అలనాడు పాత నిబంధన కాలం నుంచి కూడా యూదుల పరంగా మనం చూసినట్లయితే 7 పండుగలను యూదులు చాలా నిష్ఠగా చేస్తారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చక్కగా వాడుకలో ఉన్నటువంటివి అనగా, లేదా అంటే వాడుకలో ఉన్నప్పటికీ కూడా పదాలు మారినప్పుడు కూడా, టైటిల్స్ మారినప్పటికీ కూడా ఆ పండుగలను మనము జరుపుకుంటున్నాం. అందులో 3 పండుగలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. యూదులు ఆచరించేటువంటి 3 పండుగలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 3 పండుగలు ఏంటంటే మొదటిది పస్కా పండుగ, రెండవది పెంతెకొస్తు పండుగ, మూడవది గుడారాల పండుగ, ఫల సంగ్రహ పండుగ అంటారు. పస్కా పండుగ అంటే సర్వసాధారణంగా అది మార్చి ఏప్రిల్ మధ్యలో వచ్చేటువంటి పండుగ. పెంతెకొస్తు పండుగ అనగా జూన్ ఈ ప్రాంతంలో వచ్చేటువంటి పండుగ. గుడారాల పండుగ అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చేటువంటి అక్టోబర్ నవంబర్ లో వచ్చేటువంటి పండుగ. సర్వసాధారణంగా కొన్ని సంఘాలు 2 పండుగలను అబ్జర్వ్ చేస్తాయి. ఎందుకంటే ప్రథమ ఫలాలు అంటే ఇయర్ లో స్టార్టింగ్ హార్వెస్ట్ అన్నమాట, రైట్. రెండవది ఏమిటంటే కోత పండుగ, అంటే చివరి కోత. సంవత్సరంలో చివరి 2 పంటలు ఉంటాయి కదండి సంవత్సరానికి, అంతేనా? నాకు దీని గురించి పెద్దగా ఐడియా లేదు. సంవత్సరానికి 2 పంటలు ఉంటాయి కదా, 2 పంటలు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన ఇండియాలో మన రీజన్స్ బట్టి ఒక డేట్స్ మారుతాయి, లేదా మంత్స్ మారొచ్చు. మొత్తానికి ప్రతి దేశంలో కూడా 2 పంటలు అనేటువంటివి ఉంటాయి. తొలి పంట, మలి పంట అంటారు, రైట్. సో ఫల సంగ్రహ పండుగ అంటే టెబర్నికల్స్ ఫెస్టివల్ అంటారు, లేదా బూత్స్ ఫెస్టివల్ అంటారు. ఫల సంగ్రహ మనం చేసేటువంటి ఫల సంగ్రహ పండుగ అంటే సంవత్సరంలో చివర చేసుకునేటువంటి చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగ అన్నమాట. ఈ పండుగలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనే విషయాలను మనం తెలుసుకోవాలి. దేవుడు భవిష్యత్తుని ఆలోచించి ముంగుర్తుగా ఈ పండుగలను మనకి ఆచరించడానికి ఇచ్చి ఉన్నాడని మనము తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పస్కా పండుగ. యూదులు అక్కడ పస్కా పండుగ జరుపుకుంటుంటారు ఇప్పటికి కూడా. ఆ పస్కా పండుగ జరుపుకునే టైంలో మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే మనం జరుపుకుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు, తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పస్కా అనగానే 7 దినాలు సలుపుతారు. 7వ దినాన్ని పస్కా పశువుని బలిస్తారు అనమాట. అలాగా యేసుక్రీస్తు ప్రభువారే ఆ పస్కా పశువు స్థానంలో ఆయన బలి అయ్యారు, రైట్. వాళ్ళు పస్కా అంటారు, ఇప్పుడు మనం గుడ్ ఫ్రైడే అంటాం, ఫాలోడ్ బై ఈస్టర్ సండే.
భవిష్యత్తులో చేయబోయే కార్యం గురించి ప్రవచనపూర్వకంగా ముందుగానే దేవుడు తెలియపరిచి ఆ పండుగను ఆచరించమని చెప్పాడు. రెండవది ఏంటంటే పెంతెకోస్తు పండుగ. అంటే ఈస్టర్ సండే అయిపోయిన తర్వాత 50 రోజుల తర్వాత వచ్చేటువంటి పండుగ. పెంట అనేటువంటి 50 అనేటువంటి మాట 50 రోజుల తర్వాత వచ్చేటువంటిది పెంతెకోస్తు పండుగ. ఇది పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ఈ పస్కా ఎందుకు చేశారంటే దేవుడు వీళ్ళని విమోచించాడు, ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించాడు. ఈ విమోచించడానికి ముంగుర్తుగా ఒక సూచన ప్రాయంగా ఈ పండుగని వీరు ఆచరిస్తారనమాట. అయితే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత 50 దినాలకు వాళ్ళు సీనాయి అరణ్యంలో లేదా సీనాయి కొండపై వాళ్ళు దేవాది దేవుని చేత 10 ఆజ్ఞలు పొందుకున్నారు. అందుకు వాళ్ళు పెంతెకోస్తు పండుగ జరుపుకుంటారు. అయితే కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించేటువంటి మనము పెంతెకోస్తు పండుగను ఎందుకు జరుపుకుంటాము అంటే ఈస్టర్ సండే అయిపోయిన తర్వాత 50 డేస్ తర్వాత ఆ సీనాయి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. తర్వాత ఈస్టర్ సండే అయిపోయిన తర్వాత 50 దినముల తర్వాత నూతనమైనటువంటి ఒక ఆత్మల పండుగ అనేటువంటిది ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. అనగా పెంతెకోస్తు పండుగ నాడు మేడ మీద వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ అగ్ని వలె వారి మీదకి వచ్చింది. అగ్ని నాలుకలు విభాగించబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ టైంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ శక్తిని వారు చూశారు. పెంతెకోస్తు దినం అది జరిగింది. పాత నిబంధన కాలంలో అదే పెంతెకోస్తు దినం నాడు ఏం జరిగిందంటే దేవాది దేవుని చేత 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. రైట్, ఇది చరిత్ర. సరే, మరి పర్ణశాల పండుగ లేదా దాన్ని ఇంకొక మాట అంటారు, ఫల సంగ్రహ పండుగ అంటారు, టెబర్నికల్స్ ఫెస్టివల్స్. ఇది దేనికి ముంగుర్తుగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడకు సాదృశ్యంగా ఉందన్నమాట. అంటే సంవత్సరం చివరిలో జరుపుకునే పండుగ. అంటే ఈ యుగాంతమందు యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అని చెప్పడానికి ఒక సూచనగా ఈ పండుగను మనము జరుపుకుంటాం. సరే ప్రియ దేవుని బిడ్డలారా, పండుగ అనే మాట వచ్చేటప్పుడు ద ఫెస్టివల్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ బట్ ఇట్స్ ఎన్ ఆర్డర్. పండుగ జరుపుకోవడం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. సర్వసాధారణంగా మన భారతదేశంలో ఒక ఆచారం ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబంలో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఈ సంవత్సరం మాకు పండుగ లేదు కదండి అంటారు. ఎవడు చెప్పాడు మాట? అన్యులు చెప్పుకునేటువంటి మాటలు. క్రైస్తవులు కూడా ఇదే పాటిస్తున్నారు. అంటే పండుగ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫెస్టివల్ ఇన్ ద వ్యూ ఆఫ్ జెంటైల్స్ అంటే పండుగ అంటే శుభ్రంగా కొత్త బట్టలు వేసుకోవడం, శుభ్రంగా తినేయడం, తిరగడం. తాగ వెళితే తాగుతారు, ఆడేవారు పేకాడతారు, తిరిగేవారు శుభ్రంగా తిరుగుతారు. అందుకనమాట ఈసారి ఆ ఎంటర్టైన్మెంట్ మాకు లేదు అని చెప్పడానికి ఈసారి మా పండుగ లేదు అంటారు వాళ్ళు. మనం ఎందుకు అనాలి మాట? మనం ఏం ఎంటర్టైన్మెంట్ చేసుకుంటాం? చర్చిలో చేసుకుంటాం ఎంటర్టైన్మెంట్. ఇంకంతకు మించి ఇంకేం చేస్తాం? ఏమండి, ప్రభు నమ్ముకుని బిడ్డలంగా మనం ఒక పద్ధతిలో ఉంటాం. పండుగ అందరం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సంవత్సరంలో ఎవరైనా మీకు సంబంధించిన ఎవరైనా చనిపోయారు అనుకోండి, హ్యాపీగా పండుగ చేసుకోండి. ఎందుకు పండుగ చేసుకోవాలంటే పండుగ ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ బట్ ఇట్స్ అన్ ఆర్డర్. పండుగ జరుపుకోవడం ఎందుకంటే పండుగ జరుపుకోవడం అంటే ఆరాధన చేయడం. ఆరాధన చేయడానికి ఆక్షేపణలు లేవు. ఫలానా వాళ్ళు పోయారు, మాకు ఈ సంవత్సరం పండుగ లేదు, అన్యుల్లో వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. సో పండుగ ఇస్ ఎన్ ఆర్డర్. నిర్గమకాండం 23వ అధ్యాయం చూడక్కలేదు, తర్వాత మీరు చూద్దరు కానీ 23వ అధ్యాయంలో చెప్తాడు అన్నమాట. నేను ఆజ్ఞాపిస్తున్నాను పండుగ జరుపుకోవాలి అనేటువంటిది 23వ అధ్యాయంలో నిర్గమకాండంలో దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. ఇట్స్ ఎన్ ఆర్డర్, రైట్. సరే, ఈ పండుగ జరుపుకునే క్రమంలో కండిషన్స్ ఉన్నాయి. ఈ రోజున పండుగ, కోత పండుగ అనగానే కోత పండుగ అంటే మరి చర్చికి సమస్యలు ఉన్నాయి కదా,
మరి చర్చ్ పరిస్థితులు బాగలేవు కదా, చర్చికి అవసరాలు ఉన్నాయి కదా, చర్చికి అప్పులు ఉన్నాయి కదా, ఆర్థిక ఇబ్బంది, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ అవన్నీ ఉన్నాయి. కానీ దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి సమయంలో మాత్రం మనం భౌతిక పరమైనటువంటి స్థితిగతుల గురించి ఆలోచన చేయకూడదు. మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే దానికి టర్మ్స్, ఈ పండుగ చేయడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏదో అవసరం ఉందని, ఏదో అక్కర ఉందని ఇలాంటి పండుగలు చేయడం కాదు. లేకపోతే నేనేమైనా చేయకపోతే అవదేమో అనేటువంటి, అఫ్ కోర్స్ దేవుడు ఏదైనా మన చేత చేయించుకుంటాడు. మనం చేయకపోతే కార్యాలు కూడా జరిగిస్తాడు, జరిగించకపోతాడు, ఆయన చేతిలో ఉంటుంది. కానీ మన చేతనే జరగాలి అంటే ఖచ్చితంగా మనుషుల చేతనే జరిగిస్తాడు దేవుడు. అయితే ఆరాధన చేసేటువంటి క్రమంలో మాత్రం మన ఆలోచన ఆ విధంగా ఉండకూడదు. అఫ్ కోర్స్ ఈ రోజున దేవుని సన్నిధి కానుకలు వస్తేనే మందిరాలు నిలబడతాయి. ఏమండి, మనకి ఏవైనా జీతం వస్తేనే మన దేవునికి ఇవ్వగలుగుతాం. రైట్, ఇదంతా ఓకే. ఇది భౌతిక పరంగా మనం ఆలోచన చేయవలసిందే. కానీ రియలిస్టిక్గా ఆలోచన చేస్తే, స్పిరిచువల్ ఆస్పెక్ట్లో కానీ ఆలోచన చేసినట్లయితే ఈ కండిషన్స్ బైబిల్లో ఉన్నాయి. ఇదేదో మనము మన ఆలోచనలతోటో లేకపోతే మన యొక్క జాలి కనికరము ద్వారానో లేకపోతే మన యొక్క ఉదార స్వభావం చేతనో మనం చేసేటువంటి పండుగలు కాదు. దేవునికి సంబంధించినటువంటి పండుగలు కానీ మనం ఆ రీతిగా చేసినట్లయితే అది ఆరాధన పూరితమైనటువంటి పండుగలు కానే కావు. స్వచిత్తముతో చేసేటువంటి పండుగలు అయిపోతాయి. పండుగ ఎప్పుడు కూడా స్వచిత్తముతో స్వ ఆలోచనలతో చేసేటువంటి కాదు, కానీ అవి ఎప్పుడు కూడా దైవాధారితమైనటువంటి పండుగలు అవి. ఎందుకంటే దేవుడు చెప్తాడు ఏం చేయాలా. 23:17 ఇప్పుడు చదవండి. నిర్గమాకాండం 23:17 సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడాలి. దట్ ఈస్ ద కండిషన్. యు మస్ట్ కమ్ టు ద చర్చ్, యు మస్ట్ కమ్ టు ద ప్లేస్ వేర్ ఆల్ ద పీపుల్ గ్యాదర్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు వర్షిప్ గాడ్. యు హ్యావ్ టు బి సీన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవునికి నీవు కనబడాలా, దేవునికి నీవు కనబడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్, రైట్, కండిషన్ అన్నమాట. నువ్వు పండగ చేయాలంటే యు ఆర్ హ్యావింగ్ ఏ కండిషన్, యు మస్ట్ ఫాలో ఇట్. ఏమిటంటే నువ్వు కనబడాలి. ఇంకొక కండిషన్ ఉంది, చూద్దామా? సరే, కంటిన్యూ చేయండి అమ్మా. నా బలు 23:17 అమ్మా. నిర్గమాకాండం 23:17 సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలు రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. ఓకే, ఉదయం వరకు ఓకేనమ్మా. ఆచరింపవలను. లాస్ట్ ఉంటుందమ్మా, 15 చివరి ఉంటుంది. 17 అన్న, సారీ 17 అమ్మా. నేను చెప్పింది ఏమిటి? ఎస్ 15 అమ్మా, 15లో ఉంటుంది. 15 చివరి చదవండి అమ్మా, లైన్ లాస్ట్ లైన్ చదవండి. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. దిస్ ఈజ్ అన్ అనదర్ కండిషన్. యు మస్ట్ నాట్ కమ్ విత్ ఎంప్టీ హ్యాండెడ్. వట్టి చేతులతో మీరు కనబడకూడదు. ఫస్ట్ మీరు కనబడాల దేవుని సన్నిధిలో. సంవత్సరానికి 3 మార్లు అంటే పండుగ. రెండోది వట్టి చేతులతో కనబడకూడదు, అనగా నిండైనటువంటి చేతులతో, అంటే దేవునికి ఇవ్వాలని అర్థం అక్కడ. రైట్, ఇది కండిషన్స్, పండుగలో ఉన్నటువంటి కండిషన్స్ ఇవి. మనము అవసరాలను బట్టి తెచ్చుకున్నటువంటి కండిషన్స్ కాదు ఇవి. అవసరాలను బట్టి మనం పెట్టుకునేవి కాదు. కోత పండుగ కాకుండా లేకపోతే ఇతర మార్గాల ద్వారా, ఏ మార్గం ద్వారా దేవుడు తన పనులు జరిగించుకుంటాడు. దానికోసం కోత పండుగలు చేసినట్టు అవసరం లేదు. కానీ దేవుడు దేవుని మందిరాలు నిలబడడానికి ఈ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశాడు కాబట్టి ఈ పండుగలు మనం చేసుకోవడం. మన మైండ్లో ఇది లేకపోతే మనము దేవుని సన్నిధిలో ఉదారంగా ఉండలేము. రైట్,
బిబ్లికల్ ఏమిటంటే మనం కనబడాలి. ఎలా కనబడాలి? వట్టి చేతులతో కనబడకూడదు. ఎవరైనా ఇంటికి వెళ్తాం, ఏమే ఎక్స్పెక్ట్ చేస్తారు మనం? ఒకవేళ ఏమైనా ఊళ్ళో వెళ్ళాం అనుకున్నాం, మన బంధువులు వచ్చాడు కానీ కనీసం స్వీట్ కూడా లేదు అని అంటామా? మనం అంటాం, వాళ్ళు అంటారు. కామన్ అది. అంత దూరం నుంచి వచ్చి ఒక స్వీట్ కూడా తీసుకురాకుండా ఉన్నాడు అనుకోండి, ఇంకా తిట్టిన వాళ్ళు మహా తిట్లే తిడతారు ఏకంగా. అలాగే దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే రైట్, ఏదో ఒకటి పట్టుకెళ్ళాలా. పండుగ అంటే దేవుని సన్నిధికి మనము ఒట్టి చేతులతో రాకూడదు అనేటువంటిది దేవుడు ఈ పండుగల్లో ఏర్పాటు చేసినటువంటి కండిషన్స్ అన్నమాట. సరే, ఈ పండుగను చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఒకసారి చూద్దాం. పండుగను చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ చిల్డ్రన్. అంటే దేవునికి తన బిడ్డలకు మధ్య ఉన్నటువంటి ఒక సంబంధ బాంధవ్యాలను తెలియజేసేటువంటి ఒక విధానం అన్నమాట ఇది పండుగ జరపడం అనేటువంటి. అంటే దేవునికి మనకి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి చూడండి. కొన్నిసార్లు కొంతమంది ఫ్యామిలీస్ మనం చూసేటప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ ఫ్యామిలీస్ లోపల కొట్టుకున్నప్పుడు కూడా బయటకు మాత్రం చాలా సంతోషంగా చేతుల మీద చెప్పల మీద చేతులు వేసేసుకొని జోకులు వేసేసుకున్నట్టుంటారు. అఫ్ కోర్స్ కొంతమంది లోపల కొట్లాడేసుకుంటారు, బయటకు వచ్చేసరికి మాత్రం ఎలా కనబడతారంటే చాలా మా ఫ్యామిలీకి మించిన ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ లేదన్నట్లు కనబడతారు. అయితే ఇలా కాదు, దేవుని సన్నిధిలో సంతోషంగా, అంటే దేవునితో మేము చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాం. దేవునికి మాకు మధ్య ఎలాంటి వివాదం లేదు. దేవుడు మాతో సమాధానంగా ఉన్నాడు, మేము దేవునితో సమాధాన పడుతున్నాము. రైట్, దేవునితో చక్కటి సత్సంబంధాలు కలిగి ఉన్నాం మేము అని తెలియజేసేటువంటి ఒక విధమైనటువంటి విధానం అన్నమాట. అలాగనే దేవుడు కూడా నాకు ఈ బిడ్డలు తప్పులు చేసినా పొరపాట్లు చేసినా వారిని క్షమిస్తూ, వారికి నాకు ఏ సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసినా ఇలా పొరపాట్లు చేసినా వాళ్ళ క్షమాపణ అడుగుతున్నారు, నా ద్వారా క్షమాపణ పొందుకుంటున్నారు. నేను వారిని క్షమిస్తున్నాను కాబట్టి వాళ్ళని రమ్మంటున్నాను. నేను రమ్మన్నప్పుడు నా పిలుపుని గౌరవించి వాళ్ళు గౌరవించి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి నాకు మధ్య ఏ వివాదం ఉన్నా ఆ వివాదం నేను మర్చిపోతున్నాను, నేను వారితో కలిసి సత్సంబంధాన్ని కలిగి ఉంటున్నాను అని దేవుడు మనతో ఇచ్చేటువంటి సాక్ష్యం అన్నమాట. అందుకు ఈ పండుగను మనము జరుపుకుంటాం. రెండవ ఉద్దేశం ఏమిటంటే, దేవుని సన్నిధికి ఒట్టి చేతులు కాకుండా మనం దేవుని సన్నిధికి తీసుకొస్తున్నప్పుడు, ఈ పండుగ సందర్భంగా తీసుకొస్తుంటున్నప్పుడు మనము ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నాం అనమాట. ఏంటి ఒప్పుకుంటున్నాం మనం? ఇవి ఎందుకు ఇస్తున్నానంటే, ఇది ఇచ్చేవి నాకు దేవుడే ఇస్తున్నాడు అని మనం ఒప్పుకోవడం అనమాట. ఒక విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ అనమాట. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దట్ God is the one who is supplying everything for me. Out of my abundance that has been given by God, I am giving something to God. Whatever I am giving now, it was given by God himself. అంటే ఏదైతే నేను ఇస్తున్నానో అది నాకు దేవుడే ఇచ్చాడు, దేవునిది నేను దేవునికి ఇస్తున్నాను అని మనం ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా, ఇస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ ద్వారా ఒప్పుకోవడం అనమాట. రైట్, నేను విడమర్చి ఎందుకు చెప్తున్నానంటే, క్లియర్ గా ఈ పండుగల గురించి మీకు ఖచ్చితంగా ఒక ఐడియా, అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అవగాహన లేకుండా చేస్తున్న పండుగలు ఎక్కువైపోతున్నాయి ఈ రోజున. అవగాహన వస్తే మాత్రం మనం పండుగలు చేయడానికి రెచ్చిపోతాం. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉద్దేశం ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవి ఖచ్చితంగా క్లియర్గా తెలియాలి. అందుకే మళ్ళా విడమర్చి మళ్ళీ చెప్తున్నాను మీరు. రైట్, సరే. ఇక చూసుకుంటే ఇప్పుడు మనం చూసాం కదా, దేవునికి ఇచ్చుటయే ఈ పండుగల యొక్క ఉద్దేశం. పస్కా చేసుకున్నా, పెంతెకోస్తు చేసుకున్నా, గుడారాల పండుగ చేసుకున్నా, రైట్, ఏ పండుగలు చేసుకున్నా అందులో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటంటే, ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధి ఖచ్చితంగా కనబడాలి. రెండోది ఏంటంటే, నీవు నీ దేవుని సన్నిధిని వట్టి చేతులతో కనపడకూడదు. దీస్ ఆర్ ద కండిషన్ వి షుడ్ రిమెంబర్ ఫర్ ఎవర్, ఎప్పుడు కూడా. అయితే ఆదివారాలు కూడా ఇది ఒక టైప్ ఆఫ్ పండుగ అనమాట. ఆదివారం, సండే ఇస్ ఆల్సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ డే. సో మనం అలా అందుకనే ఒట్టి చేతులతో మనం రాం, రైట్, దేవుని సన్నిధికి కానుకలతో వస్తాం. అదొక నమూనా అనమాట. అలాగే పండుగలకు ప్రత్యేకంగా దేవుడు కండిషన్స్ ఇచ్చాడు. యు మస్ట్ కమ్ టు ది చర్చ్, కనబడాలి, ఒట్టి చేతులతో నీవు కనబడకూడదు. సరే, ఎలా ఇవ్వాలి? చాలా జాగ్రత్తగా ఆలకించండి.
ఎలా ఇవ్వాలి అనే దాని మీద మనం ఆలోచన చేసేటప్పుడు అసలు ఎలా ఇవ్వకూడదు అని కూడా ఆలోచన చేయాలి. ఎలా ఇవ్వకూడదు? దావీదు దేవునికి మందిరం కట్టాలనుకుంటాడు. దావీదు అనుకుంటాడు దేవుడు తప్పకుండా గ్రాంట్ చేస్తాడు. ఎందుకు గ్రాంట్ చేయడు? దేవుడికి మందిరం వద్దా అంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు అనుకున్నాడు. కానీ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది దేవుడి నుంచి. నో, యు ఆర్ నాట్ సపోజ్ టు బిల్డ్ ఎనీ టెంపుల్ బికాస్ యువర్ హ్యాండ్స్ వెట్టెడ్ విత్ బ్లడ్. నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. రైట్, నేను ఇస్తానన్నాడు దావీదు. బట్ దేవుడు యాక్సెప్ట్ చేయలే. ఎందుకంట? అది ఇవ్వడానికి దావీదు ఏమి ఇవ్వడానికైనా యాక్సెప్ట్ చేస్తున్నాడు, మందిరం కట్టడానికి యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకంటే తన చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. చాలా యుద్ధాలు చేసి చాలా మంది చంపాడు. అది దేవుని పని చేసాడు అనుకోండి. అయినప్పటికీ కూడా పరిశుద్ధ మందిరం కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. రైట్. కాబట్టి ఎలా ఇవ్వాలి దేవునికి అంటే ఎలా ఇవ్వకూడదని కూడా మనం ఆలోచన చేయాలి సుమా. ఎలా ఇవ్వకూడదు? ఇచ్చే క్రమంలో ఎలా ఉండాలి? అసలు నేను ఇవ్వచ్చా లేదా? ఇవ్వకూడదంటే నేను ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వకూడదు అని ఆజ్ఞను పొందుకున్నాను నేను. ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అందరూ ఇవ్వాలి, అందరూ దేవుని కోసం చేయాలి. రైట్, అందరూ దేవుని కోసం చేయాలి. అక్కడ ఉన్న విషయం ఏంటి తెలుసు అండి? దేవుడు దావీదు ఇవ్వద్దు అన్నాడు, బట్ నాకు కావాలన్నాడు. రైట్, అక్కడ గమనించండి. ఐ వాంట్ ఇట్ బట్ ఐ డోంట్ వాంట్ యూ టు ఫుల్ఫిల్ ఇట్. బట్ అది ఎవరు ఇవ్వాలంటే నీ కుమారుడు ద్వారా కావాలా. నువ్వు ఇచ్చేది నాకు కావాలా. రైట్, ఖచ్చితంగా కావాలా. అయితే ఇప్పుడున్న పరిస్థితి బహుశా నువ్వు ఇవ్వడానికి సరైనది కాదు. కావాలా? నువ్వు అలాగూ మారి నాకు అది నేను తీసుకుంటాను. ఖచ్చితంగా ఈ పద్ధతులు మనం పాటించాలి. ఎలా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇవ్వడానికి కూడా కండిషన్ ఉంది, ఇచ్చే విధానం ఉన్నది. ఇచ్చేటువంటి మనిషికి యోగ్యత ఉండాలా, అర్హత ఉండాలా. ఒకవేళ మనలో ఏదైనా కొంచెం అనర్హత ఉండొచ్చు, దాన్ని మనం సరి చేసుకొని దేవునికి ఖచ్చితంగా ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఇవ్వాలి అని రావడం అనేటువంటి విషయం అది చాలా గొప్ప విషయం, అందులో డౌటే లేదు. దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం టాప్. అయితే ఇది టాప్ ఎక్కడంటే కేవలం మనుష్యుల దృష్టిలో మాత్రమే కాదు, దేవుని దృష్టిలో కూడా టాపే. కానీ ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయి. ఈ కుర్రాడు ఐక్యూ బాగుంది, ఈ కుర్రాడు కానీ జాయిన్ అయిపోయాడు అనుకోండి, జాయిన్ అయితే ఖచ్చితంగా సీట్ గ్యారంటీ, మంచి ఫస్ట్ సీట్ గ్యారంటీ నారాయణకి అనుకుందాం. డౌట్ వస్తుంది ఖచ్చితంగా, డౌట్ లేదు, మాకు సీట్ వచ్చేస్తుంది కుర్రోడు వలన అని అనుకున్నంత మాత్రాన స్టూడెంట్స్ అందరికీ పెట్టినటువంటి కండిషన్స్లో ఏమాత్రం కూడా తేడా ఉండదు కదా. ఇతను ఎంత ఖచ్చితంగా 100% ఈయనకి సీట్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది, ఈయన ద్వారా కాలేజీ పేరు వస్తుంది అనుకున్నప్పుడు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్. రైట్. అలాగే మనల్ని బట్టి దేవుడు అబ్బా నా బిడ్డ ఇవ్వడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నాడు అని దానికి సంతోషించినప్పుడు కూడా కండిషన్స్ మాత్రం మనం ఖచ్చితంగా కట్టుబడి తీరాలి. దావీదు అలా అన్నప్పుడు చాలా ఉబ్బి తబ్బిపోయిపోయి ఉంటాడు దేవుడు, కానీ బయట కనబడనే వాళ్ళది. రైట్. అందుకని బైబిల్ చదవాలంటాను. బైబిల్ చదువుతున్నప్పుడు ఎలాగ ఉంటుందంటే అది ఒక పరకాయ ప్రవేశంలో ఉంటుంది అనమాట. మనకి అందరికి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అంటే ఆ దేవుడి గురించి చదువుతున్నప్పుడు నేను ఒక డేవిడ్లో ఫీల్ అయిపోతున్నప్పుడు అప్పుడు రైట్. జోసెఫ్ గురించి చదివినప్పుడు జోసెఫ్ అలా ఫీల్ అయిపోతాం అనమాట మనం. అందుకే బైబిల్ చదవండి అని చెప్పేది. బైబిల్ చదివితే ఫీలింగే వేరు. అది ఒకరు చెప్పినప్పుడు వినడం కాకుండా మనం చదివినప్పుడు అందరూ ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. అంటే అలా ఫీల్ అయ్యి ఉంటాడు దేవుడు. అంటే దావీదు అలాగని కానీ చాలే నువ్వు చెప్పావు కానీ నువ్వేం కట్టాల్సిన అవసరం లేదు అన్నప్పుడు కూడా మనసులో మాత్రం తండ్రి చూడండి కొన్నిసార్లు బిడ్డ చేసిన దానికి గద్దిస్తూనే ఉంటాడు, పెద్దగా పట్టించుకోడు, కానీ లోపల మాత్రం నా బిడ్డ ఎంత సాధించాడని ఉబ్బి తబ్బిపోతుంటాడు. దేవుడు కూడా అంతే పిల్లలు. కాబట్టి ఎలా ఇవ్వాలి, ఎలాగా ఇవ్వకూడదు, ఇవి చాలా విషయం. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అమెరికాలో ఈ కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతంలో మెక్సికో అనేటువంటి ఆ
చిన్న ప్రాంతంలో, కాలిఫోర్నియా రాష్ట్రము, మెక్సికో ప్రాంతంలో ఈ బుల్ ఫైట్స్ ఎక్కువగా జరుగుతుండేవండి. అయితే అలాగే యథావిధిగా ఎప్పటిలాగానే ఈ బుల్ ఫైట్స్ని ఏర్పాటు చేశారు. ఈ బుల్ ఫైట్స్ పెట్టుట ద్వారా చాలా డబ్బులు గడిస్తూ ఉంటారు అనమాట. అలాగే ఒక చర్చ్ కూడా దీన్ని తలపెట్టింది, ఈ బుల్ ఫైట్స్ని పెట్టి. అందులో నార్మన్ వైట్ హెడ్ అనేటువంటి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, సండే స్కూల్కి వెళ్తాడు అనమాట. ఈ బుల్ ఫైట్స్ని ఎప్పటి నుంచో చూడాలని ఆశగా ఉంటాడు ఈయన. బుల్ ఫైట్ తెలుసు కదండి, అంటే మనకి ఇక్కడ కోడి పందెల్లాగా పొట్టేలు పందెలు పెడతారు కదండి, అలాగే అక్కడ బుల్స్, అంబోతులా ఏమండి, దునపోతులు కొట్టుకుంటాయి కదండి. ఆ ఫైట్ చూడాలనుకొని కూర్చుంటాడంట. చూస్తున్నప్పుడు ఆ ఫైట్ లో గుద్దుకున్నంత సేపు కూడా రక్తం కారుతూ ఉంటది అనమాట. చూడలేకపోతారు ఈ కుర్రుడు, నార్మన్ వైట్ హెడ్. డాడీ ఏంటి రక్తం ఏంటి డాడీ, కొట్టేసుకోండి డాడీ. నాన్న మరి మన చర్చి పరిస్థితి చూడు నాన్న ఎలాగుందో, శిథిలావస్థలో ఉంది కదా నాన్న, మరి మన చర్చి కట్టాలంటే ఈ ఫైట్ పెట్టాలి నాన్న అంటే కుర్రాడు అంటాడంట, నాన్న యేసు ప్రభువు ఇంకొక రక్తం మీద ఆధారపడతాడా అన్నాడంట. ఫస్ట్ క్వశ్చన్, అసలు రక్తం ఇచ్చినోడు యేసు ప్రభు కదా డాడీ, మరి అలాంటిది యేసు ప్రభు ఇంకొక రక్తం మీద ఆధారపడతాడా? ఆ మాటకి తండ్రికి ఏం చెప్పాలో అర్థం కాలేదంట. ఇంకప్పటి నుంచి కూడా ఫైట్స్ ఆపేశాడు. ఇంకప్పటి నుంచి కూడా నో ఫైట్స్, ఇటువంటి కార్యాలు చేసి మనం మందిరాలు కట్టాల్సిన అవసరం లేదు అన్నాడంట. ఇంకప్పటి నుంచి కూడా ఆ చర్చ్ అటువంటి ఫైట్స్ని పెట్టడం మానేసింది, అటువంటి కార్యకలాపాలు సాగించడం మానేసింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎలా ఇవ్వాలి అనే దానికి ఒకసారి మనం ఎలా పడితే ఎలాగా ఇవ్వడమే కాదు, ఏమైనా చేయాలనుకుంటే ఎలా పడితే అలా చేయకూడదు. దేవునికి చేసేటువంటి మనము ఖచ్చితంగా ఎలా ఉండాలి అంటే దేవుడు ఎలా ఉండమంటున్నాడు అలా ఉండాలంతే. ఇది మీ ఆర్డర్ కాదు, నా ఆర్డర్ కాదు, ఆర్డర్ ఫ్రమ్ హై కమాండ్, ఆర్డర్ ఫ్రమ్ హై కమాండ్. సరే, ఆదికాండంలో మనం చూసాం కదా, 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనం. హేబెల్ కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెల్ను తన అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను చాలండి లక్ష్య పెట్టెను. హేబెల్ యొక్క అర్పణ లక్ష్య పెట్టాడు, కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకు? ఒక సాంగ్ ఉంటుంది, చక్కటి సాంగ్, కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. రైట్, నీకు ఇష్టమైనది అద్భుతమైన సాంగ్. రైట్, అందులో ఏమంటాడంటే హేబెల్ అర్పణ నచ్చింది, కయీను అర్పణ నచ్చలేదంట. ఎందుకు నచ్చలేదంటే అర్పించేటువంటి అర్పణ కాదు ముఖ్యం, అర్పించే మనిషి ముఖ్యం అంటున్నాడు అక్కడ. రైట్, కాబట్టి మనం ఇచ్చేటువంటి అర్పణ కంటే అర్పించేటువంటి మనం నచ్చాలి దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్త ప్రకారం నేను మాట్లాడుతున్నాను ఈ రోజున. దేవునికి ఇవ్వడం విషయంలో చాలా విషయాలు మాట్లాడవచ్చు. ఎలాగంటే, అదిగో ఏలియాకి ఇచ్చింది, ఆవిడ ఆశీర్వదించబడింది.
ఫలానా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, నీవు ఇచ్చేయి తెచ్చేయి అని చెప్పొచ్చు. దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. వాక్యం చెప్పుకున్న, ఆరాధన చేసుకున్న దేవుని చిత్త ప్రకారం చెయ్యాలా, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం కావాలి, మన అర్పణలు ఖచ్చితంగా కావాలి దేవునికి, రైట్. అయితే దేవునికంటూ ఒక చిత్తం ఉంది, నాకు చిత్తం ఉంది. నాకు చిత్తం ఏంటంటే మొత్తానికి మీరు అందరూ కూడా శుభ్రంగా తీసుకొచ్చేయాలి, మొత్తం అప్పుడే తీరిపోవాలి, అది నా చిత్తం. ఎస్, కరెక్ట్. ఇప్పుడు నా చిత్తం నేను చెప్తాను, ఇక్కడ తీసుకొచ్చే, నీకు వచ్చేసి పెద్ద జాబు చెప్తున్నారు కదా ఇప్పుడు ఈ కార్పొరేట్ చర్చెస్ లో. నో, దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఒక పద్ధతి, రైట్. ఇచ్చే మనసు ముఖ్యమే, అందులో డౌట్ లేదు. అయితే దేవునికంటే ఒక చిత్తం ఉంది, ఆ చిత్త ప్రకారం మనము ఏంటి, ఎస్ సోదరులు వచ్చారు కదా ముందుకి, ఎస్ చర్చ్ పోగవాలి, చర్చిలో శాంతం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, దైవజనుడికి ప్రశాంతత ఉండాలి, అటువంటి కాన్సెప్ట్స్ ఉండాలా. అర్థమవుతుందండి? దేవునికి ఇవ్వడం విషయంలో ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉండాలా. ఆరాధన చక్కగా జరగాలి, ఆరాధనలో ప్రశాంతత ఉండాలి, దైవజనుడు సిద్ధపడడానికి ప్రశాంతత ఉండాలి. లేకపోతే అంత త్యాగపూరితమైన డెసిషన్స్ ఎలా తీసుకోగలుగుతారండి, రైట్? సో అవి చూస్తాడు దేవుడు. ఫస్ట్ నచ్చాలి, మొదట నీవే కావాలి, మొదట నీవే. భక్త్ సింగ్ గారు దేవుని సేవకు వచ్చేటువంటి ముందు పెద్ద ఇంజనీర్, ఆయన మంచి జీతం. దేవుడు అన్నాడు, రా సేవకు వచ్చి అన్నాడు. ప్రభా నేను సేవకు రాలేను ప్రభా, నేను మోసేలాగా నేను అత్తివాడిని, నాకు అంత వాక్చాతుర్యం లేదు, నేను మాట్లాడలేను తండ్రి అన్నాడు. ఉపన్యాసాన్ని నేను దశంభాగం ఇచ్చేస్తాను అన్నాడు. నీ దశంభాగం నాకు అవసరం లేదన్నాడు. ఓకే, నా జీతంలో చాలా మొత్తం నీకు ఇచ్చేస్తాను, నేను కొంచెం ఉంచుకుంటాను, మొత్తం అంతా నీకు ఇచ్చేస్తాను, సేవకు ఇచ్చేస్తాను, దయచేసి నన్ను మాత్రం సేవకు పిలవకు తండ్రి అన్నాడు. నీ డబ్బు నీ ధనం నాకు అవసరం లేదు, నాకు నువ్వు కావాలన్నాడు, అంతే. భక్త్ సింగర్ ఆయన చేత వందలో, అఫ్ కోర్స్ 1000 సంఘాలు కట్టారంటారు, రైట్. గత వారం కూడా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అటువంటి వాని చరిత్రలు చదవండి, చదువుదాం, రైట్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నచ్చాలి, మనము కావాలి దేవునికి. ఫస్ట్ ఏంటంటే మనం తెచ్చేటువంటి మనము దేవునికి కావాలి. ఈ కయ్యేను అర్పణ లక్ష్య పెట్టలేదు దేవుడు, హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు కదా. మనకు ఒక ఆలోచన ఉంటుంది ఏంటంటే, కయ్యను ఏం తెచ్చాడు, కయ్యను కాయగూరలు తెచ్చాడు, హేబేలు ఏం తెచ్చాడు, మాంసం తెచ్చాడు. మనదంతా కూడా నాన్ వెజ్ థియాలజీ, మనదంతా కూడా. పొరపాటున ఒకళ్ళ పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, ఆడు పొరపాటున మాంసం పెట్టకుండా పప్పన్నం పెట్టి 4 రకాల కాయగూరలు పెట్టి పంపించాడు అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగుంటాం చెప్పండి, ఎలాగుంటామండి? ఏమి చెప్పరండి, ఇంకా డిసప్పాయింట్ అయిపోతారు అంతే. పరీక్ష పోతే స్టూడెంట్ ఎలాగుంటాడు, అలాగైపోతారు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ మాంసాన్ని ఊహించుకొని వెళ్తే పప్పు పెట్టి పంపించారు. ఏమండి, అందరం అంతే. ఏమండి, మాంసం అందరూ ఆశపడి వెళ్తాం. అంటే మన క్రైస్తవ విశ్వాసులలో మనకి నాన్ వెజ్ బాగా అలవాటు కాబట్టి ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏది పెట్టినా బిబ్లికల్గా చూస్తే ఏది పెట్టినా సంతోషం ఆస్వాదించి రావాలా. కానీ మనకు అలవాటు పడిపోయిన ప్రాణాలు మన మొక్క లేకపోతే ముద్ద దిగదు. సరే ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఆ టైప్ కాదు. కయ్యను కాయగూరలు ఇచ్చాడు, హేబేలేమో మాంసం ఇచ్చాడు కాబట్టి హేబేలు సూపరు. కయ్యను కాయగూర పెట్టాడు కాబట్టి కయ్యను వేస్ట్ కాదు. దేవుని ఉద్దేశము అది కాదు. కయ్యను ఏమిటంటే సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అండి. కయ్యను సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అంటే నేను పెట్టిందే గొప్ప, లేకపోతే నేను పెట్టింది దేవుడు తీసుకోవాలి, నేను నా తమ్ముడి కంటే గొప్ప కావాలి, ఇటువంటి సెల్ఫ్ సెంటర్డ్. వర్షిప్ చేసే మనము ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్డ్ కాకూడదు పిల్లరా. మనం గాడ్ సెంటర్డ్ లేదా క్రైస్ట్ సెంటర్డ్ పీపుల్ కావాలి. సెల్ఫ్ సెంటర్డ్ అయితే ఎలా ఉంటుందంటే, నాది దేవునికి ఇచ్చాను, సెల్ఫ్ సెంటర్డ్. క్రైస్ట్ సెంటర్డ్ ఏమంటాడు తెలుసా, దేవుడిది దేవునికి ఇచ్చాను.
ఏమంటారని? సెల్ఫ్ సెంటర్డ్ అయితే నాది దేవుడికి ఇచ్చాను, క్రైస్ట్ సెంటర్డ్ అయితే దేవునిది దేవునికి ఇచ్చాను. పండుగ చేసుకునేటువంటి ఉద్దేశం కూడా దేవునిది అదే. ఏంటంటే దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుంటున్నాడు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ తల్లి గారు ఒక ఒప్పందం చేసుకున్నారంట. ఏమని చేసుకున్నారంటే, నాకు 100 మంది పిల్లల్ని ఇచ్చిన 100 మందిని నీ సువార్తగా ఇచ్చేస్తానని ఒప్పందం చేసుకుందంట. దట్ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్. అంటే క్రైస్ట్ సెంటర్డ్ లో ఆవిడ ఒక ఉన్నత స్థానంలో ఉంది ఆవిడ. ఇప్పట్లో ఏముందండి, ఇప్పుడు సేవకి ఇవ్వడం అంటే ఇప్పుడు కూడా సేవకి ఇవ్వడం అంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లే. నేను ప్రేమపూర్వకం చెప్తున్న విషయం ఏంటంటే, సేవకి వెళ్ళడం అంటే అంత సామాన్యటువంటి విషయం కాదు. సేవకి వెళ్ళాలంటే చాలా తగ్గించుకోవాల్సి ఉంటుంది. టీనేజ్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సేవకి వెళ్ళిపోతాం అనుకుంటే, ఏమండి అమెరికా ఫండ్లు వస్తాయనో లేకపోతే ఎక్కడెక్కడి నుంచి ఏమో వస్తాయనో ఆశపడద్దు. అది సేవ కాదు. సేవకి వెళ్ళాలంటే త్యాగం ఉండాలి ఖచ్చితంగా. స్టార్టింగ్ ట్రైనింగ్ నుంచి సేవలో త్యాగాన్ని అలవాటు చేసుకోవాలా. అబ్బాయిలు అయితే మీకు అమ్మాయిని ఎవరంటారు? అర్థమవుతుందండి? ఇక్కడ ఎవరు కనబడట్లేదు, టీనేజ్లో 6 అమ్మాయిలు కనబడుతున్నారు. వాళ్ళు చెప్పడానికి కూడా అమ్మాయిని ఎవరంటారు? నా పెళ్ళైన టైంలో నాకు అదే పరిస్థితి. 1500 తెచ్చుకో చాలు, ఈ పాస్ట్ ఉద్యోగం కాకుండా ఇంకే చిన్న ప్రైవేట్ ఉద్యోగం చాలన్నారు. కత్తి మీద సాము. అఫ్ కోర్స్ దేవుడు మంచి భార్యని ఇచ్చాడు, అన్ని విధాల అనువైనటువంటి భార్యని ఇచ్చాడు, కాదంటలేదు. కాకపోతే దానికోసం కొన్ని ప్రయోగాలు చేయాల్సి వచ్చిందండి. ఎవరింటికి వెళ్ళిన అదే పరిస్థితి. మనకేమో అన్ని విధాలు నచ్చలేని అంటాడు. నేను చేసుకుంటే సేవకునే చేసుకుంటానని చెప్తుందండి మా అమ్మాయి అని చెప్పిన వాళ్ళు కొందరు. మనకేమైనా అమ్మాయి నచ్చింది అనుకుంటే, అబ్బా అలా కాదండి, పాస్టర్ అయితే కుదరదండి, మాకు తెలుసండి పాస్టర్లకు ఎలాంటి సమస్యలు ఉంటాయో, మా పిల్లలు మీరు చూసుకోలేరండి, కాబట్టి చిన్న ఉద్యోగం చేసుకోమని చెప్పండి కుర్రోడిని. ప్రైవేట్ ఉద్యోగం మా కుర్రోడు నచ్చాడు, ప్రైవేట్ ఉద్యోగం చేసుకోమని చక్కగా ఇచ్చేస్తాం పిల్లలని చెప్పేవాడు. ఎలా ఉంటుందో చెప్పండి. అప్పుడు ఏం చేయాలా? అమ్మాయి నచ్చింది కాబట్టి ఏం చేయాలా? సేవ లేదు, ఏమీ లేదు, ఆ అమ్మాయి ఉంటే చాలు అని చెప్పేసి వెళ్ళిపోవాలా. రైట్? ఇటువంటి అనుభవాలు ఎదురవుతాయి సేవలో. అయితే అప్పటి సేవ సామాన్య విషయం కాదండి. అప్పటి సేవ ఇంకా దారుణం. అప్పటి సేవలో ఇప్పుడు సేవ చేస్తే మనకు భారతదేశంలో ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద సమస్య లేదు, కొట్టుళ్ళు తిట్టుళ్ళు పెద్దగా ఏం లేవు. అక్కడ ఏక చంపేయడాలే. దేవుని సువార్త సేవ చేస్తే నచ్చబోతే చంపేస్తారు. చాలా కష్టం. అప్పుడు సేవ అంటే ఏం చేయాలంటే సరైన వనరులు ఉండేవి కాదు, సరైన ట్రాన్స్పోర్ట్స్ ఉండేవి కాదు. మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సేవలు చేయాలా. ఎంత గొప్ప ఇంటి సంపన్న స్థితి నుంచి వచ్చినప్పుడు కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సేవలు చేయాలా. ట్రాన్స్పోర్ట్లు ఉండవు. వన్యమృగాలు ఉండేటువంటి ప్రాంతాలు, వన్యమృగాలు అంటే మనుషులు ఉండేటువంటి ప్రాంతాలు, సువార్తను చెబితే నరికేసేటువంటి ప్రాంతాలకు వెళ్ళి చేయాలి. రైట్? అలాంటి పరిస్థితుల్లో వెస్లీ తల్లి, నాకు 100 మందిని నువ్వు బిడ్డలను ఇచ్చిన 100 మందిని సేవకే నేను ఇచ్చేస్తాను. ఆ హార్ట్ ఉన్నటువంటి మనుషులు కావాలి దేవుడికి. రైట్? త్యాగపూర్తిమైన ఆలోచన చేసేటువంటి అబ్రహాము ఎందుకు ఒక నిర్ధారణ చేశాడు? ఏంటంటే దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాలా? ఒక్కగానొక్క బిడ్డని 100 ఏళ్ళు, మా ఆవిడికి 90, నాకు 100, ఇంకా కనే శక్తి లేదు. ఆయన దేవుడు అన్నాడు ఇచ్చేయి అన్నాడు. ఇచ్చేస్తాను. ఎందుకు ఇచ్చేస్తా అన్నాడు తెలుసండి? అది దేవుడిది. హీఈస్ గాడ్ సెంటర్డ్. అంటే అతను దైవ కేంద్రిత మనిషి. దైవ కేంద్రిత మనిషి ఎప్పుడు కూడా దేవునికి సంబంధించింది ఏదైనా చేయడానికి ముందుకు వచ్చేస్తాడు. ఎందుకంటే అది దేవుడిది, దేవునికి సంబంధించినటువంటి. నేను సెల్ఫ్ సెంటర్డ్ అనుకోండి, నేను ఈ పని చేయి, నేను ఇంకో పని చేస్తాను. నేను ఇది చేయడం ఇఫ్ ఐఎమ్ సెల్ఫ్ సెంటర్డ్ ఐ మస్ట్ థింక్ లైక్ దిస్. నేను ఇది చేయి, నేను ఇంకొకటి చేస్తాను. ఇఫ్ నేను గాడ్ సెంటర్డ్ అనుకోండి, నేను ఏదైనా చేస్తాను. నేను ప్రసంగం చేయడమే కాదు, నేను అనుకోకూడదు. అఫ్ కోర్స్ మీరు ఎవరైనా ఒక తొడలేదు అనుకోండి, ఇక చక్కగా ఎంతో కష్టపడుతున్నారు కదండి. ఒకవేళ తుడిచేటువంటి వాళ్ళు తుడుస్తున్నారు, పెట్టేటువంటి వాళ్ళు పెడుతున్నారు, సర్దేటువంటి సర్దుతున్నారు, వీళ్ళెవ్వరు లేకపోయినా నేను గాడ్ సెంటర్డ్ అయితే, నేను పాస్టర్ని, నేను రెవరెండ్ని, నేను థియాలజీ చదివాను కాబట్టి నేను ప్రసంగాలు చేస్తున్నట్టు కుదరదు కదా నాకు. నేనేం చేయాలి ఇప్పుడు? గాడ్ సెంటర్డ్ అంటే మరి ఆదివారాలు కొంతమంది అలాగే వెళ్ళిపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు పాస్టర్ గారు? నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళారా, చేయడం పెద్ద సమస్య కాదు, మాకు ఆశీర్వాదం, మా బిడ్డలకు ఆశీర్వాదం. ఇది ఎవరికైనా వెళ్ళిపోతున్నారు, తప్పులేదు. కాకపోతే మీ ఆశీర్వాదం కోల్పోతున్నారు చాలా.
మీకు రావాల్సిన ఆశీర్వాదాలు మాకు వచ్చేస్తాయి. రైట్, చేస్తాం. ఇక్కడ ఎంత కూలి పని చేస్తే అంత బ్లెస్సింగ్ అండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. రైట్, సెల్ఫ్ సెంటర్డ్, మ్యాన్ సెంటర్డ్, గాడ్ సెంటర్డ్ పీపుల్. అంటే నేను దైవ కేంద్రితమైతే దైవం ఏది ఆదేశిస్తే నేను అది చేస్తాను, ఏమి ఇవ్వంటే అది ఇస్తాను. అబ్రహాం అన్నాడు, దైవ కేంద్రిత మనిషి, తండ్రి నీకు నాకు ఒక్క బిడ్డ ఇచ్చి కావాలైతే ఇచ్చేస్తా. అప్పట్లాగా దేవుని సేవకి ఇచ్చేసి థియాలజీ క్లాసులు పంపించడం కాదు, కత్తెత్తి నరకాల కొడుకుని, కత్తెత్తి కొడుకుని నరకాల. ఎంత కష్టమండి అది. కొడుకుని నరకడం సిద్ధపడిపోయాడు అబ్రహాము. వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్, అద్భుతమైన సాక్రిఫైస్. యోబు అంటున్నాడు, గాడ్ సెంటర్డ్ పర్సన్. దేవుడిచ్చాడు, దేవుడిది, దేవుడిచ్చాడు, దేవుడిది కాబట్టి దేవుడే తీసుకున్నాడు. ఏమంటిది అసలు ఎక్కడ పని చేస్తామండి వాళ్ళ దగ్గర మనం. బాబా అద్భుతం, మహానుభావులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేద విధురాలు మనం చూస్తాం. ఈ మార్కు సువార్త 12వ అధ్యాయములో మనం చూస్తాం. ఈ మార్కు సువార్తలో పేదరాలు ఇచ్చింది కదండి, కానుక ఇచ్చింది కదండి. షీ హాస్ గివెన్ 2 copper coins అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. 2 copper coins అంటే తెలుగులో ఏముందమ్మా? రెండు కాసులు వేసిందంట ఆమె. 2 కాసులు వేసినప్పుడు ఎలా నచ్చిందో దేవుడు మనకు అర్థం కాదు. అసలు ఏం ఆలోచించి ఉండొచ్చండి ఆవిడ. ఒక తల్లి అంట స్వార్థలో చేయడం కష్టమైనటువంటి దినాల్లో అంటే ఒక తల్లి తన 7 బిడ్డల్ని స్వార్థ పంపించిందండి. 7 బిడ్డలను కూడా చంపేశారు. ఇది జరిగినటువంటి విషయం. స్వార్థకి వెళ్ళినటువంటి 7 కూడా దేవుని కోసం హతసాక్షులు అయిపోయారు. అప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రభువా, ఇదేంటి ప్రభువా, ఒక కుర్రోడిని ఇచ్చాను, ఆయన చంపేశాడు, ఒక అర్థం ఉంది. 2వడిని ఇచ్చాను, 3వడిని ఇచ్చాను, నువ్వేదో కాపాడతావు కదా, ఏదో నీ స్వార్థ చేసుకున్న 4 మెతుకులు తిని బతుకుతారు కదా అని పంపిస్తే నువ్వేటి ప్రభువా అలా చంపడానికి అవకాశం ఇచ్చేసే వేటి ప్రభువా అని మనం చేస్తాం మన ప్రార్థన. అయితే ఆవిడ ఏం చేసిందంటే తెలిసింది, ప్రభువా నాకు బిడ్డలు ఇచ్చావు, మరి ఆ బిడ్డలందరూ కూడా సేవలో చచ్చిపోయారు తండ్రి. దేవా, నీ సేవకు పంపించడానికి ఇంకొక బిడ్డ నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభువా అన్నదట. దేవుడు ఏమవుతాడండి? విదా అయిపోడా? ఎంత గొప్ప విషయం అండి. ఆ తల్లి 7 బిడ్డలు కోల్పోయి చేసిన ప్రార్థన ఎవడో తెలుసండి? అయ్యో దేవా, నాకు ఇంకో బిడ్డ ఉంటే ఆ బిడ్డను కూడా సేవకు ఇచ్చేవాడిని కదా తండ్రి. వీళ్ళు చచ్చిపోయి సేవ చేస్తారు, ఎవరు సేవ చేస్తారు ప్రభా అని ఏడ్చిందంట. నేను అనుకుంటాను అప్పుడు పేదరాలు ఎందుకు దేవుడికి నచ్చింది అంటే, ఆ 2 కాయిన్స్ ఇస్తూ ఆ దేవుని ఆలోచన ఏంటంటే ఆమెకు ఉన్నదంతా ఇచ్చేసింది. ఆమె బహుశా ఆలోచించుంటుంది, అయ్యో దేవా వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు, నేను చాలా తక్కువ వేస్తున్నాను ప్రభువా అనుకున్నట్టు ఖచ్చితంగా. అది నచ్చింది దేవుడు. అయ్యో నేను ఎక్కువ వేయలేకపోతున్నాను. దేవుడికి ఏంటంటే ఈ బాబాయ్ తనకున్న జీవనాధారం అంతా వేసేసిందని దేవుడు అది అవుతుంటే ఈమె ఏమనుకుంటుంది, అయ్యో దేవా నాకు ఇంక ఇవ్వడానికి ఇంకా ఎక్కువ లేదు దేవా. అందుకే వాళ్ళ ధనవంతులు అందరూ కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు. కానీ ఆమె నచ్చింది. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. సుప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక మనం చెప్పాను కదా, అసంతృప్తి కలిగి ఉంటేయే క్రైస్తవ్యం కదా. ఇప్పుడు నెగిటివ్ షేడ్ నుంచి పాజిటివ్ షేడ్లోకి నేను వస్తున్నాను. మనము దేవుడి నుంచి ఏదైనా పొందుకోవడం విషయంలో ఎప్పుడు కూడా సంతృప్తి కలిగి ఉండాలి. కానీ మనము దేవునికి ఏదైనా చేసే విషయంలో లేదా దేవునికి ఇవ్వడం విషయంలో ఎప్పుడు అసంతృప్తి కలిగి ఉండాలి. అందుకనే అసంతృప్తి కలిగి ఉంటేయే క్రైస్తవ్యం అని మిస్టరిస్టిక్ గా మీకు ఈ మాట తెలియజేశారన్నమాట. అసంతృప్తి అంటే దేవుడికి మనం ఏమి చేసినా అసంతృప్తి కలిగి ఉండాలా. యు షుడ్ నాట్ సాటిస్ఫై, నేను చాలా చేశాను, నో, ఇది మనకు ఇంకా అఫ్ కోర్స్ దాని నుంచి దేవుడు చాలా సంతోషిస్తాడు. అయితే మన మైండ్ ఎలా ఉండాలంటే నేను ఇంకా ఏదో చేయాలి. ఒకనొక సందర్భంలో ఒక దైవజనుడితో నా పరిస్థితిని నేను జ్ఞాపకం చేస్తాను. బ్యాంక్పెట్ సంఘంలో మేము పనిచేస్తున్నప్పుడు ఒక దైవజనుడు నా ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నాను. అతను చెప్పాడు పరిచర్య గురించి మాట్లాడుతూ,
నీ గురించి మీ సంఘానికి వస్తున్నటువంటి ఇక్కడ మా చర్చిలో ఉన్నటువంటి బంధువులు ఉన్నారు, చాలా మంది నీ గురించి బాగా చెప్తున్నారు, చాలా సంతోషం శామ్, నువ్వు చాలా మంచి సేవ చేస్తున్నావు, బ్యాంక్పేటలో మరి కొంచెం స్థిరంగా చాలా కాలం చేస్తున్నటువంటి వాడు నీవే అని చెప్పి నాకు ఒక మంచి కితాబ్ ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు నేను అన్నాను, అన్న మంచి వాక్యాలు చెప్పగలుగుతున్నాను, తర్వాత దేవుని కృపను బట్టి నడిపిస్తున్నాడు దేవుడు, సేవ చక్కగా జరుగుతుంది. కానీ నేనేమన్నానంటే, అన్న నాకు సేవలో సంతృప్తి లేదన్నాను. ఏంటి తమ్ముడు సంతృప్తి లేకపోతే, నేను చేస్తుంది ఏదో ఎక్కువ అనేసినటువంటి ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు, నాకు అసలు నేనేం చేయట్లేదు ఏమన్నా ఫీలింగ్ ఉందంటే, అందుకే నువ్వు కరెక్ట్ దైవజనుడు అని చెప్పాడు. ఆ రోజు చెప్పాడు. అలా చెప్పడం నాకు ఒక బూస్ట్ లాగా అనిపించింది అనమాట. అంటే నేనేదో చేయలేకపోతున్నాను అనేటువంటి ఫీలింగ్తో, ఒకవేళ నేను గిల్టీ కాన్షియస్లో ఉన్నప్పుడు, ఒకవేళ అలాగ ఉండుటే దేవుని చిత్తమని అప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు నీవు కానీ నేను కానీ ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు ఎంతో కష్టపడి ఉండొచ్చు, కానీ ఈ కష్టంలో నేను చాలా చేశాను అనే ఆలోచన వచ్చిందా, దానివల్ల ప్రయోజనం అవుతుంది కదా. నేను ఇంకా ఏదో చేయాలేమో, ఇంకా చేయాల్సి ఉందేమో అనే ఆలోచన మనకి ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. దేవుడికి చేసే విషయంలో ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వకూడదు. దేవుడు ఇచ్చిన దాని విషయంలో సాటిస్ఫై అవ్వాలి. మనం దేవుడికి ఏదైనా ఇచ్చే విషయంలో, చేసే విషయంలో ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. చచ్చిపోయే వరకు కూడా నేను ఇంకా ఏదో చేయలేదు దేవుడికి అనే అసంతృప్తితోటే చనిపోవడంతో మనం పునీతులు అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రములు కలుగును. హల్లెలూయా. సో దావీదు అన్నాడు, దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఎందుకు తెలుసండి? దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు చాలా చేశాడు. పట్టబడి ఉన్నటువంటి మందసాన్ని చక్కగా మందిరంలోకి తీసుకొచ్చాడు, చక్కటి యాజకులు నియమించాడు, గాయక బృందాన్ని ఏర్పాటు చేశాడు, కోయర్ టీంను ఫామ్ చేశాడు, యాజకులకి కావలసినటువంటి సపర్యలన్నీ కూడా ఏర్పాటు చేశాడు. యాజకత్వానికి లేకపోతే మందిరంలో ఆరాధన జరగడానికి ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాడు. దేవుని కోసం మాక్సిమం చేస్తున్నాడు ఆయన. కానీ దావీదుకి సంతృప్తి లేదు. ఒకరోజు ఎన్ని చేసినప్పుడు కూడా చాలా చేశాననే ఫీలింగ్ లేదు ఆయనకి. మందిరం మీద పడింది కన్ను. అప్పటికే దేవుడి కోసం చాలా చేశాడు ఆయన. మందిరం చూసిన తర్వాత ఈయనేమో ఎత్తులో ఉన్నాడు, మందిరం కింద ఉంటే చలించిపోయాడు. అయ్యో, నా దేవుని మందిరం ఏమో కిందనుంది, నేనేమో పైన ఉన్నాను, అదేమో గుడారాల్లో ఉంది, నేనేమో మేడల్లో ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్ లేదు ఆయనకి. చూసారా ప్రియమైన వల్ల, దావీదుకి సాటిస్ఫాక్షన్ లేదు. అందుకని దేవుడు ఏమన్నాడంటే దావీదుని, హీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ఆఫ్టర్ మై హార్ట్ అన్నాడు, నా హృదయానుసారుడు. ఎందుకంటే he doesn't have satisfaction of what he has done already for the sake of God's ministry. He was not satisfied with what he has done already. He wanted to do something for God, something more. నేను ఇంకా ఏదో చేయాలి. ఊరుకున్నాడా? నువ్వు మందిరం కట్టొద్దంటే ఊరుకున్నాడా? నో. మందిరం కట్టొద్దంత మాత్రం నేను ఊరుకోను, నేను ఏదో చేయాలి అనగానే కలప. దానికి సంబంధించి సొలొమోనుకి చాలా గ్యాదర్ చేశాడండి. సొలొమోనుకి అంత వచ్చిందంటే తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్, తండ్రి యొక్క రికమెండేషన్ చేసండి. ఊరుకోలేదు. మంది చచ్చిపోయేలోగా నేను ఏమి చేయగలదో నా కొడుకు చేత కట్టిస్తాను దేవుడు కూడా. ఓకే, లెట్ ఇట్ బి. అయితే నేను కనీసం గ్యాదర్ చేయాలి. ఈ కలప, ఈ బంగారం, దీనికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా నేను గ్యాదర్ చేయాలని ఆ ఉత్సాహంతో గ్యాదర్ చేశాడండి. అందుకే ఆయన హృదయానుసారుడయ్యాడు. ప్రియమైన వాళ్ళారా, హేబెల్ దేవుని హృదయానుసారుడు, దావీదు దేవుని హృదయానుసారుడు, అబ్రహాము దేవుని హృదయానుసారుడు, పేద విధవరాలు దేవుని హృదయానుసారుడు. అంటే హృదయానుసారుడు అర్థం అంటే ఆయన హృదయాన్ని అనుసరించడం అనమాట. ఆయన హృదయాన్ని అనుసరించడం అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన బిడ్డలను ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఫలానా కావాలంట, అది వద్దమ్మా, నీకు ఐస్ క్రీమ్ వద్దమ్మా, నీకు చలికాలం కదమ్మా కాబట్టి నేను అది కొంటానమ్మా అని చెప్తారు. అప్పుడు ముఖం ఇలా పెట్టుకుంటారు అనుకున్నాం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెట్టుకుంటే అప్పుడు మనం వాళ్ళ ముఖం చూస్తాం, రైట్? ముఖం చూసి మనము చూసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ లేదు, రైట్? మన పిల్లలకు మనం చేసేటువంటి గురించి చెప్తున్నాను. అప్పుడు ఏం చేస్తాం? సర్లే అదో ముఖం ఆపేసి రా అని చెప్పేసి ఏం చేస్తాం? అక్కడ తీసుకెళ్ళి అది హృదయాన్ని అనుసరించడం అంటే తనకి ఏమి కావాలి అనేది మనం ఆలోచన చేసాం. తనకి ఏమి కావాలనే దాని మీద తనకు ఒక క్లారిటీ ఉంది, తనకి ఇష్టం లేదు అది. తనకి ఏమి కావాలంటే ఇది కావాలా, నేను ఇది ఇస్తే నా బిడ్డ బాగుంటుంది నేను అనుకుంటున్నాను, రైట్? అలా కాదు, నా బిడ్డకి దాని మీద ఉంది. అఫ్ కోర్స్ దాన్ని
ఇవ్వడం వల్ల వచ్చిన సమస్యలు వచ్చినప్పటికీ కూడా నా బిడ్డ బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ఏడాది అమావాస్యకు ఒకసారి వచ్చి మనం పిక్నిక్లకి లేకపోతే ఎగ్జిబిషన్లు తీసుకెళ్తాము, సరేలే తినిపించేద్దాం అనేసి తన హృదయాన్ని అనుసరించి ఈ ఐస్ క్రీమ్ ఇచ్చినప్పుడు ఉంటుందండి ఆనందం. ఇష్టమైన ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవరా పిల్లలు ఏం చేయని ఇచ్చినప్పుడు ఉంటుంది ఆనందం. గోల్డ్ మెడల్ కుట్టినంత ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఎస్, అలాగే నేను ఫలానా చేశాను, అప్పుడు దేవుడి ముఖం చూడాలి, ప్రభా ఆర్ యూ సాటిస్ఫైడ్? సాటిస్ఫైడ్ కాదా? సంథింగ్ ఐ హ్యావ్ టు డూ, ఇంకేదో చేయాలి, దేవుడిని ఇంప్రెస్ చేయాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన విషయంలో ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది మనకి తెలిసిపోతుంది. ఆత్మలో గాని మనం వర్ధిల్లితే, అందుకని పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఉండాలి. ఆత్మలో మనం వర్ధిల్లితే, పరిశుద్ధాత్మ సహవాసం చేస్తే ఆయన ఫీలింగ్స్ మనకు తెలిసిపోతాయి, మన ఫీలింగ్స్ ఆయనకి తెలుస్తాయి. రైట్? దిస్ ఇస్ అబ్సల్యూట్ ఎక్స్పీరియన్స్ అండి. మన ఫీలింగ్స్ కొంచెం దిగాలుగా ఒక్క క్షణం ఇలా ఉంటే వెంటనే వస్తుందండి వార్త. దిస్ ఈజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. మనము ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంది, మన హార్ట్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మనం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాం, ఎలాంటి ఆలోచన చేయబోతున్నాం దేవుడు తెలుసు. అందుకని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాడు. అద్భుతం. ఆ రెస్పాన్స్ చూసేటప్పుడు, వినేటప్పుడు ఎలా అవుతుందిరా, కనపడ్డ కదా అని అనుకుంటున్నాం. అలా ఆలోచించిన వాళ్ళకి ఎప్పుడు కనపడదు. ఇంకా ఎస్ అవుతుంది అనే ఎక్స్పీరియన్స్ కానీ మీకుంటే హృదయంలో ఆమేన్ చెప్పండి. తప్పకుండా దేవుడు మన పక్షంగా ఏమై ఉన్నాడో ఖచ్చితంగా మనం తెలుసుకోగలం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాంకి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ తరతరాలకు ఉండిపోయాయి. కానీ కయీన్ వాజ్ నాట్ బ్లెస్డ్. ఇట్స్ జస్ట్ బికాస్ అతని మనసు, డేవిడ్ వాజ్ ద మ్యాన్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ గాడ్ and Abraham was the man after the heart of God, but Abel also the man who was the after the heart of God, but Cain was against to the heart of God. కయీను మనసు దేవునికి వ్యతిరేకంగా ఉంది. కయీను శాపగ్రస్తుడయ్యాడు. అబ్రహాము బ్లెస్సింగ్ ఎలా ఉంది తెలుసండి? ఒక తరం, రెండో తరం, మూడో తరం, నాలుగో తరం, తరం 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 నిరంతరం ఆశీర్వాదం. కరోనా వైరస్ ఇజ్రాయెల్లో లేదు తెలుసండి. ఇజ్రాయెల్ పీపుల్ ఆర్ వెరీ మచ్ సేఫ్ టుడే. ఈవెన్ జెంటైల్స్, అన్యులు చెప్పుకుంటున్నట్టు మాట ఇది. ఎలా? దేవుడు ప్రత్యేకంగా వాళ్ళని దీవించాడు. వీళ్ళరా, వాళ్ళ ద్వారా మనం దేవుడు దీవిస్తున్నాడు. ప్రపంచంతో కరోనా వైరస్ ఉంది. ప్రపంచంలో చాలా మంది కరోనా వైరస్ కారణం చనిపోయారు. కానీ దేవుని కృప మనతో దీవించబడిన వాళ్ళు ఇంకా దీవించబడాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు నా వాక్య ప్రకారం ఒకసారి లేచి నిల్చునండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ వి గివ్ ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఇన్ వాట్ స్టేజ్ our heart is. మన హృదయం ఏ స్థితిలో ఉంది, మనం ఏమి చేసాము అనేటువంటిది కాదు, కానీ మన హృదయం ఏ స్థితిలో ఉంది. దేవుని కోసం చేసేటువంటి మనము ఎలా ఉన్నాం, ఎలాంటి మనసు కలిగి ఉన్నాం, ఎలాంటి హృదయం కలిగి ఉన్నాం, దేవుడు చూసేది అది. మనము పండుగ చేసుకునే ముందుగా దేవుడు ఇది ప్రిపరేటరీ సండేగా మనకి ఇచ్చాడు. ప్రిపరేటరీ అనగానే డబ్బులు సిద్ధం చేసుకోవడం కాదు ప్రియులారా, మన హృదయాల్ని స్థిరంగా సిద్ధం చేసుకోవడం. దేవుడు అంటాడు, మీరు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తే అంటున్నాడు. ప్రిపరేటరీ సండే, హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ప్రిపరేటరీ సండే అని బాగా డబ్బులు సిద్ధం చేసుకోండి అమ్మా అని చెప్తారు కొంతమంది. కాదు, ఇఫ్ వి ప్రిపేర్ వి విల్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ఎనీథింగ్ టు గాడ్ లైక్ అబ్రహాం. మనం ప్రిపేర్ అయితే మనం ఏదైనా చేయడానికి సంసిద్ధం అవుతాం. మనం డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడక్కర్లేదు పిల్లరా, దేవుని కొరకు సిద్ధపడితే చాలు, మన హృదయాన్ని సిద్ధపరచుకుంటే చాలు. దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు.
దేవుడి ద్వారా మన అద్భుతాలు పొందుకోవడం దానికంటే దేవుడు మన ద్వారా ఒక అద్భుతం చేయాలి అని ఆశించడం గొప్ప. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం. పరలోక రాజ్యపు జీవ గ్రంథంలో ముద్రలో ఏ మాత్రం తేడా ఉండదు. దేవుని బిడ్డలారా, సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ హార్వెస్ట్ ఫెస్టివల్. వి మస్ట్ ప్రిపేర్ అవర్ హార్ట్స్. మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. దేవుని కోసం ఏదైనా చేయాలి అనే ఒక ఆశ తపన ఉన్నటువంటి మీకు ఖచ్చితంగా ఆత్మీయంగా దేవుని పేరట జోహార్లు. అయితే మొట్టమొదట మనందరం కూడా మన హార్ట్స్ని సిద్ధం చేసుకుందామా, మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఎస్, దేవుడు ఇచ్చాడు, దేవుడికి ఇస్తాను. దేవుడికి ఇస్తే దేవుడు మళ్ళా నాకు ఇవ్వడానికి మారుతాడా? దేవుడికి నేను ఇవ్వడం ఎంతో భాగ్యం. ఎందుకంటే అది 100 folds, 60 folds, 30 folds నేను తిరిగి పొందుకుంటాను. Such a kind of faith is very, very important for any kind of believer. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం అందరికీ వచ్చి. హల్లెలూయా. రైట్, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యెహోవా మందిరంలోనికి వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించాను అంటున్నాడు కీర్తనకారుడు. సహోదరులు, ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ చేద్దాం అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. అయితే నేను నీ సన్నిధిలో అడిగాను, ప్రభువా ఏంటి, సిద్ధపడాలా వద్దా, బిడ్డలు సిద్ధం చేయాలా వద్దా అని అడిగినప్పుడు నువ్వు సిద్ధపరిచిన విధానం గొప్పది స్వామి, నువ్వు సిద్ధపరిచి మాకు ఇచ్చిన వాక్యం గొప్పది స్వామి. మేమేదో మా ఇష్టానుసారంగా ఏదో దేవుడు చేస్తున్నాం కాదు, మా ఇష్టానుసారంగా చేయడానికి లేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం నీ యొక్క క్రమము చొప్పున, నీ యొక్క వాక్యం చొప్పున మాత్రమే మేము చేస్తేనే అది ఆమోదయోగ్యం అవుతుంది. అందుకనే ప్రభువారాని తండ్రి, పూర్వీకుల నుంచి కూడా ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అనగానే హార్వెస్ట్ సండే ముందుగా ప్రిపరేటరీ సండేగా పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఒక ఆరోగ్యవంతమైనటువంటి చక్కటి ఆచారం. ఈరోజు మేము మళ్ళా దాన్ని జరుపుకుంటున్నాం. ఈ చిత్తమైతే మేము ఆయుష్ కలిగి ఉంటే, మేము బ్రతుకుంటే తప్పకుండా సంతోషకరంగా అందరం కలిసి మేము ఈ యొక్క పండుగలో ఉత్సాహంగా, ఎందుకంటే ఉత్సాహంగా ఇచ్చువానని దేవుడు ప్రేమించిన వాక్యం సెలవిస్తాం. సనుగు కొనకయు బలవంతము చేత కాకయు బలివి చేత కాకయు ఇచ్చువారు ఉత్సాహముగా ఇచ్చువారని దేవుడు ఉత్సాహముగా దీవిస్తాడని భక్తుడు పౌలు అంటున్నాడు. అవును ఆయన, మేము నీ కోసం ఏం చేసినా ఉత్సాహంగా మేము చేసినప్పుడు మేము నీ హృదయానుసారం ఉత్తమ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. తప్పకుండా నాయన, ఇదే కాదు, మేము ఏదైనా సరే ప్రభా తండ్రి, దేవుని కోసం నేను ఏదైనా చేయాలి అనే తప్పన ఇంకనూ ప్రభా తండ్రి, సంఘ బిడ్డల్లో ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా చేయండి ప్రభువా. అయ్యో నేను ఇంకేదో చేయలేదు అనేటువంటి ఒక అసంతృప్తే సంఘంలో ఉంచండి. సంఘంలో ఎవరు కూడా తన సంతృప్తి కలిగి ఉండకుండా చేయండి ప్రభువా. అప్పుడైతే నేను వారి జీవితంలో సంతృప్తికరమైనటువంటి స్థితి కలిగి ఉంటారు. దేవుని కోసం నేను ఇంకా ఏదో చేయాలి, చేయలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను. మేము చేసిన దాని మీద మనసు పెడితే మాకు అహంకారం వస్తుంది, కానీ నేను ఇంకా ఏమి చేయాలి అని ఆలోచన చేస్తే ప్రభువా, దావీదు వల్లే మేము హృదయానుసారం అవుతాం. తండ్రి, ఈ సమయంలో నీ స్థితిలో మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ ప్రార్థన ఆలకించండి, సంఘ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఈ వాక్యం అందరికీ కూడా ఉపయుక్తంగా, ఎప్పటికి కాదు నాయన, ఎప్పటికీ వాక్యం అలా మైండ్లో చేయండి ప్రభువా. యెహోవా సన్నిధిలో నిలిచిండు వారులారా, ఓ నీ మందిరాము ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది ఎంతో తృష్టి కూర్చున్నది. నీ మందిర నివాస 84వ కీర్తనలో, మరి నీ మందిరం ఆధిక్యత మాకు ఇచ్చావు ప్రభువా. ఈ సమయంలో నీ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డలు, నేను దేవుని సన్నిధికి వచ్చాను, ఇది నాకు ఆధిక్యత. ఈ రోజు నాకు ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఈ రోజున దేవుని మాటలు వినడానికి నాకు దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. ఈ రోజున దేవుని చిత్తాన్ని కనుగొనుటకు దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడని ప్రతి ఒక్కరు నిన్ను బట్టి సంతోషించి నిన్ను మహిమపరిచే భాగ్యం దయచేయమని. ఈ వాక్యం ఊరికే పోకుండా ప్రభువా, ప్రతి ఒక్కరి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకొంచు. మేమందరం పరిపూర్ణమైన హృదయాలతో నీ కొరకు సిద్ధపడి రాగలటో నీ కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లిస్తున్నా. జరిగే యేసునామములో అతి మిక్కిలి వినతి ప్రార్థన పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.